హాయ్ అండి అందరికీ. మనం ఫాల్స్ కుట్టినా, హెమ్మింగ్ చేసినా కూడా, ఉక్సులేసినా కూడా మనకు లాస్ట్‌కి వచ్చేసరికి దారం అయితే అయిపోతుంది కదా! మనము ఈ ముడి రాదనేసి ఏం చేస్తాం, ఎక్స్ట్రా దారమే తెంపేస్తాం అనమాట. అంటే ముడేసుకొని మిగిలింది కట్ చేస్తాం కదా! అలా కట్ చేయకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపించే విధంగా లాస్ట్ వరకు ఒక హాఫ్ ఇంచు దారం ఉన్నా సరేనండి. మనం ఇంకో సూదికైతే దారం పెట్టుకుంటాం కదా! అది ముడి వేయక ముందుకే ఆ దారాలు దీనికున్న దారము 2 ఈక్వల్‌గా ఇలానైతే పెట్టేసేయండి. చూసారు కదా! 2 ఒకే జాగాలో పెట్టిన. అంటే మన క్లాత్‌కున్న దారము, ఇటు సూదికున్న దారం పెట్టిన తర్వాత ఈ సూది మనం ఇలా దారాలు 2 కలిపి అంటే 4 దారాలు అయినాయి కదా! ఇప్పుడు ఆ దారాల మధ్యలో పెట్టి ఆ దారం అనేది ఇటు ఫోల్డ్ చేసి మళ్ళొకసారి చూపిస్తున్నా చూడండి. ఆ దారాలు అనేది ఇలా ఫోల్డ్ చేసి ఈ సూదిని ఇలా తిప్పండి. చూసారా? ఇలా ఒక 2 సార్లు 3 సార్లు తిప్పిర్రంటే మనకు ముడి అనేది కట్క ముడి వేస్తాం చూడండి, సేమ్ కట్క ముడి లాగానే పడుతుందన్నమాట. మస్తు గట్టిగా ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, ఊడిపోతుంది అనే బాధ అయితే ఉండదు. అదేవిధంగా దారం కూడా మనకు వేస్ట్ అనేది కాదనమాట. ఎందుకంటే మనం ముడి వేయడం కోసం మనం ముందే కొంచెం దారం ఉంచుకొని మరి కట్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఇలాంటి టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. మీరు ఇంతకుముందు చూసిర్రా లేదా అనేది కూడా కామెంట్ అయితే వేయరబ్బా. ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన. సరే మన టైలర్స్కు తెలియని వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుంది కదా అని నేనైతే ఫస్ట్ ట్రై చేసిన తర్వాత మీకైతే చూపిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లా కంటిన్యూగా కుట్టేసుకుంటూ పోతే సరిపోయిద్ది.